అల్లు అర్జున్ అరెస్ట్ అంశంలో రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు భారతీయ జనతా పార్టీ షేక్ అయ్యాయని ఒక్క దెబ్బకి 20 పిట్టలు అవుట్ అన్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, అల్లు అర్జున్ అరెస్ట్ అంశంలో రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ షేక్ అవుతున్నాయి. ఒక్క దెబ్బకి 20 పిట్టలు అవుట్ అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ? ఈ వచ్చిన అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాల దగ్గర నుంచి ఒక ప్రతిష్టంభన అయితే, ఒక ప్రశ్నావళి అయితే ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలాగే బన్నీ అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన వెంటనే కేటీఆర్ ట్వీట్ పెట్టారు. ఆ కేటీఆర్ ట్వీట్ని ఎంతమంది చూసారో లేదో తెలియదు, కానీ కేటీఆర్ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అంతకు 10 మంది చూశారు. అసలు అంటే ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినటువంటి నేపథ్యంలో దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఈ అంశం మీద రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అంటే ఇక్కడ అంతా వైస్ వర్సా జరుగుతుందండి. ఇప్పుడు ఘటన జరగగానే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి తర్వాత కొన్ని రోజుల తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ట్వీట్ పెట్టారు. అలాగే ఒక సక్సెస్ మీట్లో పేరు మర్చిపోయినందుకు గాను దాని గురించి కూడా కేటీఆర్ బాగా అగ్నికి ఆజ్యం పోసాడనే చెప్పుకోవచ్చు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది సినిమా స్టార్లకు కూడా తెలియలేదు. ఇది ఎంత విడ్డూరం అసలు. అంటే అసలు ఈయన పలుకుబడి ఈ మాత్రమేనా, ఏంటి అసలు ఈయన ఉనికి ఏంటి, ఆయన ఉనికినే ప్రశ్నించేలాగా చేశాడు. ఒక రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో బన్నీని చేసేస్తున్నారు అల్లు అర్జున్ని అనుకునేదానికి అసలు కర్త కర్మ క్రియ మొత్తం కేటీఆరే. అసలు కేటీఆర్ ఆయనకి సంఘీభావంగా ట్వీట్ పెట్టినా ఈ వ్యాఖ్య చేయకుండా ఉన్నట్లయితే ఇంత దుమారం రేగేది కాదు అసలు. ఇది ఇప్పుడు మామూలు దుమారం కాదు. ఒక రకంగా అది ఒక రకంగా ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఆయన పేరు మర్చిపోయినందుకు కాదు, చాలామంది మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కూడా మాట్లాడే ఫ్లోలో బాగా తెలిసిన వాళ్ళ ఒక్కొక్కసారి మనకి పేరు గుర్తురాదు. అంటే ఉద్దేశపూర్వకంగా మర్చిపోయింది అయితే కాదు. ఒక్కొక్కసారి మనం ఒక నెంబర్కి డైల్ చేస్తాం, అది మోగే లోపు కొంచెం ఎక్కువ లాంగ్ రింగ్ తీసుకుందనుకోండి, ఎవరికి చేసామో మర్చిపోతాం. ఇది చాలా మందికి జరుగుతుంది. అవును. అయితే అంత మాత్రాన మనకు మతిమరుపు జబ్బు వచ్చేసింది, మనకు పార్కిన్సన్స్ వచ్చేసింది, లేదు మనకు డిమెన్షియా వచ్చేసింది, ఇంకేదో వచ్చేసింది అని కాదు కదా అర్థం. ఒక్కొక్క సందర్భంలో అలా జరుగుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏ మాటకు ఆ మాట 3 సంవత్సరాలు నేను కష్టపడి పనిచేసా, చెమటోడ్చి చేసా, దానికి ఎంతమందిని కష్టపడ్డాము, అదయ్యింది ఇదయ్యింది, దాని ప్రమోషనల్ యాక్టివిటీస్, పైగా అది అమ్ముడు పోయిన తర్వాత సినిమా అమ్మారు కదా, బయ్యర్స్ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ వైబ్స్, ఆ డబ్బులు ఇవన్నీ చూసేసరికి అసలు ఇది ఒక చారిత్రాత్మక విజయం. రిలీజ్ అవ్వకముందే ఒక హైప్లోకి, ఒక మేనియాలోకి చాలామంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో అభిమానులు కూడా ఉన్నారు. లేకపోతే 3,000 పెట్టి టికెట్ ఎవరు కొంటారండి? 3,000 పెట్టి టికెట్ కొంటారా? ఆయన జీతం 30,000 అంట భాస్కర్ది. ఇంట్లో నలుగురు కలిసి 4 12,000 పెట్టి టికెట్ కొంటే ఈ 30,000 నెల మొత్తం సరిపోవాలి కదా డబ్బులు. ఈ 12,000 ఎట్లా పూడుస్తారు చెప్పండి? అంటే ఆ మాత్రం వాళ్ళకి తెలీదా? కానీ ఒక మేనియా, ఆ మేనియాని ఆ విధంగా సృష్టించేశారు, క్రియేట్ చేసేశారు, ఫ్యాబ్రికేట్ చేశారని కూడా అనొచ్చు. జనాల మైండ్లోకి పంపించేశారు. ఎక్కడికక్కడ ట్వీట్లు పెట్టడం,
ఎక్కడికక్కడ ఢిల్లీలో మీటింగ్ పెడితే అలా జరిగింది, ఇక్కడ మీటింగ్ పెడితే అలా జరిగింది, ఇక్కడ మీటింగ్ జరిగితే సోషల్ మీడియాలో ఎబ్బడి ముబ్బడిగా ఎవరికి అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టడం, ఇది వాళ్ళ కొత్త ట్రెండ్, పబ్లిసిటీ స్టంట్ ఇది. అంటే పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి అనేది ఒక కొత్త పొంతలు దొక్కిందనమాట. ఇలా చేసేసరికి అందరూ ఎగబడి దీనిలోకి వెళ్ళిపోయారు. ఏ మాటకు మాట అల్లు అర్జున్ కూడా పరకాయ ప్రవేశం చేసినట్లుగా చేశాడు. అక్కడ ఎవరో కూడా సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే అసలు అక్కడ అల్లు అర్జున్ కనిపించలే, పుష్పనే కనిపించింది. అంతలా మమేకమై చేశాడు. ఇప్పుడు సినిమా స్టోరీ ఎట్లా ఉంది, లాజిక్స్ తీస్తే అసలు ఒక పోలీస్ ఆఫీసర్ని అట్లా చేయొచ్చా, ఇట్లా చేయొచ్చా, స్విమ్మింగ్ పూల్లో సుసుకి వెళ్ళొచ్చా, ఇవన్నీ చాలా దారుణమైన విషయాలు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసేసి తర్కబద్ధంగా ఆలోచించకుండా అది ఒక సినిమా అన్నట్లు చూస్తే గనక ఎలా అనిపిస్తుంది? అసలు ఇట్లా చేశాడు. ప్రతి ఒక్కళ్ళు చూసేది ఏంటి, గంగోత్రి సినిమాకి ఇప్పటికి ఎంతటి ట్రాన్స్ఫర్మేషను, ఎంతటి మార్పు, అసలు ఎవరిలోనైనా ఇలాంటి మార్పు చూసామా? ఇలా రకరకాలు మాట్లాడుకుంటుంటే జనాలే ఇంత మాట్లాడుకుంటుంటే అల్లు అర్జున్కి ఇంకెంత ఉంటుంది చెప్పండి. దీనిలో ఉన్న మనిషి బయటకు ఇంకా ఎక్కడో ఒక ట్రాన్స్లో ఉన్నట్లు ఉన్నాడు ఆ మనిషి, ఒక మేనియాలో. అందుకని గబాల పేరు గుర్తుకు రాకపోయి ఉండొచ్చు. ఈ అవకాశాన్ని తీసుకుని రేవంత్ రెడ్డి గారి మీద దెబ్బతీయాలి అని కేటీఆర్ మొదలెట్టాడు. కేటీఆర్ మొదలెట్టేసరికి అది కాస్త ఒక రకంగా ఫైర్ అయిపోయింది. చిలికి కాని వాళ్ళ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి మనసులో తుఫానులు చెలరేగినాయి. ఇంకా అసలు ఇది ఇట్లా కాదు, నేను ఒక ముఖ్యమంత్రిని అని నిరూపించుకోవాలి, నేను ఒక ముఖ్యమంత్రిని ఉన్నాను అనే ఒక జ్ఞానాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో నిజానికి ఆయన మాట్లాడాల్సిందే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడాలి. అది కూడా అసెంబ్లీలో కాదు, ఇది అసెంబ్లీలో చర్చించాల్సిన విషయమే కాదు ఇది. మేడం, ఒక పక్క రేవంత్ రెడ్డి, అలాగే మరోవైపు కేటీఆర్ రాజకీయాలకు ఇప్పుడు బన్నీ బలవుతున్నాడా, మధ్య నలిగిపోతున్నాడా అంటే ఏం చెప్తారు? అంటే కొన్నిసార్లు తప్పదు. అసలు నిజంగా చూసుకుంటే కేటీఆర్ గనక ఆ మాట అనకపోయి ఉన్నట్లయితే అసలు రేవంత్ రెడ్డి ఇంత ఫైర్ అయ్యి ఉండేవాడు కాదు. ఈయన ఫైర్ అయ్యాడు. ఇంకా జరిగిపోయి ఇవన్నీ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా వచ్చేదేమీ లేదు. కాకపోతే ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరు సాధించింది ఏంటి అంటే గనక ఎగ్జాక్ట్లీ దాని గురించే మనం మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్కి ఏం దక్కింది, కేటీఆర్కి ఏం దక్కింది, రేవంత్ రెడ్డి గారికి ఏం దక్కింది, బీజేపీ పార్టీకి ఏం దక్కింది అంటే బీజేపీ పార్టీ కేవలం స్టేట్మెంట్లు ఇవ్వడానికే సరిపోయింది. రఘునందన్ రావు దగ్గర నుంచి, పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి, విజయశాంతి దగ్గర నుంచి, డికే అరుణ దగ్గర నుంచి, అసలు స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఎవరు, బండి సంజయ్ దగ్గర నుంచి అందరూ అల్లు అర్జున్కి సపోర్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే ఇది ఒక రాజకీయ అవకాశం. ఇప్పుడు అదేదో ఒక సినిమాలో డైలాగు, అల్లు అర్జున్ సినిమాలో డైలాగే ఏంటంటే, మామూలు అమ్మాయిని పడేయటం కన్నా బ్రేకప్ అయిన అమ్మాయిని పడేయటం ఈజీ అన్నట్లు ఇవాళ ఒక రకంగా మనసు ముక్కలైపోయి ఉన్నాడు అల్లు అర్జున్. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారంతో, రేవంత్ రెడ్డి వ్యవహారంతో అలా ముక్కలైన వాడిని తన హక్కున చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో బీజేపీ బాగా ఆరాటపడుతుంది. లేకపోతే ఎక్కడో ఉన్న పురంధరేశ్వరి గారికి ఏం అవసరం వచ్చిందండి? ఎందుకంటే ఆమె ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? అసలు రఘునందన్ రావు అల్లు అర్జున్ ఒంటరి కాదు, మేమున్నాం అనాల్సిన అవసరం వచ్చింది. బీజేపీ వాళ్ళు ప్రతి వాళ్ళు ఇదే స్టేట్మెంటు, బండి సంజయ్ దగ్గర నుంచి అందరూ. సరే, కేటీఆర్ వాళ్ళు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కే వాళ్ళకి ఏదో అంటారే భూష్మాండం బద్దలైంది అన్నట్లు అయిపోయింది వాళ్ళ పని. అసలు ఇప్పుడు వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు ఎవరి దగ్గర నుంచి స్టేట్మెంట్ వస్తుందా? టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి. అసలు టీఆర్ఎస్కి ఒక్క దెబ్బతో నోరు పూయించేశాడు రేవంత్ రెడ్డి. ఇలా పైగా ఇవాళ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో కొంత యాంటీ ఇన్కంబరెన్స్ మూట కట్టుకుంటుంది. మీరు ఎన్ని చేయండి, 100 చేయండి, 101 ఎందుకు చేయలేదు అంటారు. ఇప్పుడు 64 రకాలతో భోజనాలు పెడతారు. పలానాదేది
అని అనకుండా ఉండరు. వీళ్ళు తిన్నా తినకపోయినా ఉండాలనుకుంటారు. అట్లాగే ఇక్కడ పరిపాలనలో లోపాలు జరగకుండా ఉండవు, జరుగుతాయి. కానీ ఈ లోపాలని ఎత్తి చూపాల్సిన టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ లోపాల వైపు వెళ్లకుండా అసలు టీఆర్ఎస్ ఏమో మాట పడిపోయింది అన్నట్లు తయారైంది. బీజేపీ ఏమో బన్నీని ఎంతవరకు అల్లు అర్జున్ని ఎలా హక్కును చేర్చుకోవాలని చూస్తుంది తప్పితే వీళ్ళిద్దరూ కలిసి ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అలాగే ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డికి కావాలి. ఇప్పుడు వీళ్ళెవరూ ప్రజా సమస్యల గురించి మాట్లాడకపోవడమే రేవంత్ రెడ్డికి కావాలి. ఇప్పుడు చూడండి, హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. ఈ రోజుకి కొన్ని స్కూళ్ళల్లో యూనిఫామ్ ఇవ్వలేదంట. ఇది ఏం నెల అండి? డిసెంబర్ నెల. హాస్టల్స్ ఎట్లా ఉన్నాయండి? గురుకుల హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఎలా ఉన్నాయండి? అక్కడ ఉడకని తిండి పెడుతున్నారు. ఒకే పాఠశాలలో ఒకే కళాశాలలో మొన్న ఫుడ్ పాయిజన్ 4 సార్లు జరిగింది. 4 సార్లు జరిగింది. ఆ అంశం గాలికి వదిలేశారు. ఇప్పుడు ఒక చోట ఎలుకలు కొరికినాయి సంక్షేమ హాస్టల్లో. ఇది స్కూళ్ళ పరిస్థితి. మరి ఇంకా వేరే హైడ్రా గురించి ఎంతో వ్యతిరేకత వచ్చింది. మొదట్లో ఎంత పాజిటివ్గా వచ్చిందో ఇప్పుడు అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు సో రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద ఫోకస్ పెట్టడానికి కారణం డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అంటే ఆయన ఉద్దేశం అదో కాదో నాకైతే తెలియదు, కానీ ఆయనకైతే ఉపయోగపడింది. నేను ఆథెంటిక్గా లేనిది నేను మాట్లాడలేనండి. ఆథెంటిక్గా మనకు అర్థమయ్యేది ఏంటి? కళ్ళకు కట్టినట్టు టీఆర్ఎస్కి బీజేపీకి మాట పడిపోయింది. ప్రజా సమస్యల గురించి మాట్లాడట్ల వాళ్ళు. అసలు ఇంకా అల్లు అర్జున్ పేరెత్తాలంటే కూడా కేటీఆర్ భయపడేటట్లు అయిపోయింది. ఇప్పుడు ఆయన విషయం ఏంటి? ఆయన ఫార్ములా 1 రేసు గొడవ, వాళ్ళ నాన్నది ఒక గొడవ, హరీష్ రావుది ఒక గొడవ, వాళ్ళ చెల్లెలు కూడా ఉండనే ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది? అందరూ పడి ఏడ్చారు, ఇంటికి 4 ఉద్యోగాలు వచ్చినాయి, ఇంటికి 5 ఉద్యోగాలు వచ్చినాయి అని. ఇప్పుడు వాళ్ళందరి ఉద్యోగాలకి ముప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ అసలు కేసీఆర్ పరిస్థితి ఏంటి చెప్పండి? నోరెత్తే పరిస్థితి ఉందా? ఇప్పుడు కొడుకు మీద కేసు, తన మీద కేసు, కూతురు మీద కేసు, మేనల్లుడి మీద కేసు. ఈ పరిస్థితిలో ఇంకొక ఇంటి పెద్ద అయితే ఏం చేస్తాడు? కాపాడుకునే ప్రయత్నం చేస్తాడా? కానీ మరి ఆయన ఎక్కడ స్టేట్మెంటే ఇవ్వలేకపోతున్నాడు. ఆ పరిస్థితిలోకి ఒక రకంగా సమర్థవంతంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఒక దెబ్బకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇవన్నీ చాపకంద నీరులాగా జరుగుతున్న విషయాలే. ఇప్పుడు మొత్తం ఈ విషయం బయటకు వచ్చేసరికి, తెర మీదకి వచ్చేసరికి, ఇప్పుడు మీడియా కూడా చూడండి, అల్లు అర్జున్ అరెస్టు విషయం తప్పితే ఏమన్నా మాట్లాడుతున్నారా? మనకు ధరలు పెరిగినా ఇష్టమే, నీళ్లు సరిగా రాకపోయినా ఇష్టమే, అప్రకటిత కరెంటు కోతలు ఉన్నా మనకి ఓకే, స్కూళ్ళు ఇంత అధ్వానంగా ఉన్నా ఓకే, అన్నీ ఓకే. కానీ మనకు కావాల్సింది ఏంటి? అల్లు అర్జున్ విషయం మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అల్లు అర్జున్ విషయం ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాం, మాట్లాడి ఏంటి జరుగుతుంది చెప్పండి? అవుట్కమ్ ఏంటి చెప్పండి? కోర్టులో ఉంది వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు తనకు కావాల్సిన అటెన్షన్ అంతా దొరికిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇంకెవరు మాట్లాడకండి, ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వకండి, ఇది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. అంటే ఇన్ని రోజులు తెలీదా కోర్టులో ఉన్న సంగతి? 4 రోజుల క్రితం కోర్టులో ఉన్న సంగతి తెలీదా? అంటే రాజకీయాలు ఎంత కన్వీనియంట్గా అయిపోయినాయి అంటే, సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఎలా మాట్లాడుతున్నారు అంటే, దీనికి వీళ్ళు కాదు వాళ్ళు కాదు ఎవరు మినహాయింపు కాదు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి ఫార్ములా 1 రేస్ గురించి అసెంబ్లీలో మాట్లాడాల్సిందే, చర్చించాల్సిందే అని హరీష్ రావు అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అది కోర్టులో ఉంది, ఇక్కడ మాట్లాడేది ఏంటి అన్నారు. మరి అల్లు అర్జున్ కూడా కోర్టులోనే ఉంది కదా, ఎందుకు మాట్లాడినట్లు? ఆయన ఒకటే డిసైడ్ చేసుకున్నాడు, చట్టం ముందు అందరూ సమానులే, నాకు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఒకటే, నేను లగచర్లలో ఎట్లయితే లాఠీ చార్జ్ చేపించానో, ఎట్లయితే దాన్ని అణిచేశానో, అల్లు అర్జున్ అయితే ఏంటి, ఐకాన్ స్టార్ అయితే ఎవరికి గొప్ప, 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవాడైతే ఎవరికి గొప్ప, 3వ తరం యాక్టర్ అయితే ఎవరికి గొప్ప, ఏంటి గొప్ప? నేను చర్య తీసుకున్నాను చూసారా, ఇది చరిత్రలో నిలిచిపోయే విషయం. ఓకే, అతను ఆ విధంగా లిఖించుకుంటున్నాడు చరిత్రని, తనకు అనుగుణంగా చేసుకుంటాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.